కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేరాల శ్రీనివాసరావు శ్రీవిద్య పేరాల శ్రీవిద్య అని దాదాపు 1000 కోట్ల పైన స్కామ్ చేసి ఇలా 2-3 వేల కోట్ల భూములు కేసీఆర్ దగ్గర బంధువు అని చెప్పి ఆ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పిండు. వెంటనే వాళ్ళందరికీ డిపాజిట్లు ఎగ్గొట్టిండు. చిట్ ఫండ్స్ చిట్టీలు వేస్తే చిట్టీల టైం అయిపోతే కూడా పైసలు రిటర్న్ ఇవ్వలే. వాళ్ళ బాధలు బిడ్డల పెళ్లిళ్ళ కోసం చదువుల కోసం చేసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు కేసులు పెట్టినా కేటీఆర్ హరీష్ రావు దయాకర్ రావు బంధువు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కాకుండా నేను నేరుగా వాళ్ళ ముందనే డీజీపీ గారితో మాట్లాడి మీరు అడిషనల్ డీజీపీ మహేష్ భగత్ గారి కేసు ఒక కమిటీ వేసి వెంటనే ఆస్తులన్నీ కూడా రికవర్ చేసి ఆ చిట్ ఫండ్స్ బాధితుల్ని ఆ దుర్మార్గుడు ఎన్నిసార్లు పోయినా యాంటిసిపేట్ బెయిల్ వస్తుంది ఆయనకు. ఎందుకు వస్తుంది? పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి చిన్న చిన్న కేసులు పెట్టించుకొని 500 కోట్ల ఆస్తులు ముంచిండు. ఈ కేసు బయట పెట్టినా సాయంత్రం ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి ఆయన ఆస్తులు కూడా రెవెన్యూ యాక్ట్ రికవర్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిసిప్ట్లు కూడా ఇచ్చిండు. వాడిని కూడా చేయడం. కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. వారికి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1392 మందికి జూనియర్ లెక్చరర్గా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పి వారికి కూడా చెప్పడం. వారు కూడా దాదాపు 100 మంది రావడం జరిగింది. ఇలా డిఫరెంట్ సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించడం ముందుకు పోతుంది. మేజర్గా కేసీఆర్ బంధువు పేరాల శ్రీనివాసరావు పేరాల శ్రీవిద్య అనే అక్షరా చిట్ ఫండ్స్ పెద్ద స్కామ్. అది అగ్రిగోల్డ్ స్కామ్ ఎట్లుండో ఆ లెవెల్ అది. దాని మీద కేసీఆర్ గవర్నమెంట్ ఎంతమంది ఆ బాధితులు పోతే ఏ మినిస్టర్ కాదు, ఎందుకంటే వాళ్ళ బంధువేనా యాంటిసిపేట్ బెయిల్ ఎందుకు వస్తుంది? పిటి కేసు పెడతారా కూడా అంత పెద్ద స్కామ్ చేస్తే దాని మీద డీజీపీ గారితో 15-20 నిమిషాలు డైరెక్ట్గా స్పీకర్ పోయిన బాధితుల ముందరనే మాట్లాడినా. మీరు ఒక అడిషనల్ డీజీపీ స్థాయి మహేష్ భగత్ లాంటి అధికారిని నియమించి కేసులు పెట్టి వారితో వాళ్ళ ఆస్తులన్నీ కూడా తీసుకొని యాక్షన్ పెట్టి ఈ బాధితులు చెల్లించాలని వారికి డీజీపీ గారికి ఆదేశించాను. దాన్ని రేపు సీఎం గారితో ఈరోజు మాట్లాడతాను. దాన్ని వెంటబడి ఆ బాధితులందరూ కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఫిర్యాదులు తీసుకునే బాధ్యత నాకు వచ్చినప్పుడు సమస్య పరిష్కరించి ముఖ్యమంత్రి గారు పోలీస్ అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి, అలాగే ఇప్పుడు చెప్పిన జూనియర్ లెక్చరర్స్ వెరిఫికేషన్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్స్ వారికి కూడా మార్చి ఫస్ట్ వీక్లో ఆర్డర్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని. ఇంకా డిఫరెంట్ సమస్యలు వచ్చినాయి, కొన్ని ఇండివిజువల్ సమస్యలు వచ్చినాయి. ఒక అమ్మాయికి అమెరికాలో టాప్ ఇక్కడ మెడిసిన్ చేసింది, అక్కడ పీజీలో టాప్ మెడిసిన్ సీట్ వచ్చింది. ఫీజు పైసలు లేవు, ఫ్లైట్ టికెట్ పైసలు లేవు అంటే నేనే ప్రతీక్ ఫౌండేషన్తో చదివిస్తానని చెప్పి ఆ అమ్మాయికి కూడా నా ఫోన్ నెంబర్, నా కార్డు, నా ఇంటి అడ్రస్ ఇవ్వడం జరిగింది. అలా డిఫరెంట్ సమస్యలు అవన్నీ చెప్పేవి కావు, ఎందుకంటే అది మా బాధ్యత. ఇదేదో మీ పేరు కోసమో ఇప్పుడు ఎలక్షన్ల కోసమో కాదు. మా పార్టీ అధ్యక్షుడు ఒకటి పెట్టిండు, దాన్ని ఫాలో అవుతున్నాం. అదేవిధంగా మీ అందరికి చెప్తున్నాం, కేటీఆర్ హరీష్ రావు రోడ్ల మీద ఎన్ని ఛాలెంజ్ చూసినా మేము స్పందించావు. మీరు ఉట్టి అనామకులు, మామూలు ఎమ్మెల్యేలు, బచ్చగాన్లు. నిన్న నల్గొండ పోయి ఆ బచ్చగాడు మాట్లాడి నన్ను ఛాలెంజ్, నేనెక్కడా బచ్చ కేటీఆర్ ఎక్కడా? అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే రా బాబు. మా నాయన నాగలపట్టి వ్యవసాయం చేసేది, నువ్వు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఈ గాంధీ మోహన్ పుట్టి పెరిగి 35 ఏళ్ళు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా ఖర్గే పుణ్యమాని ఈరోజు 6 సార్లు గెలిచిన. నాకు ఛాలెంజ్ విసురుతావు. పోయి సిబిఐ ఈడీ కేసులలో కూర్చొని దర్యాప్తు సహకరించు. నువ్వు నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు 30 ఏళ్ళలో ఎప్పుడైనా పేపర్లో పేరు వచ్చిందా? ఆయన అంటే టీఎఫ్ కట్టిండంట, తాగుబోతులు అడ్డా మారిందంట. తాగుబోతులు అడ్డా మార్చింది నోరు తెలంగాణ బెల్ట్ షాపులు పెట్టి ఊరు 100 పెట్టకపోతే ఎస్ఐ సస్పెండ్. పోయిసారి ఎంపీ ఉన్నా ఓ సీఐ వచ్చిండు, సార్ సిఐకి వెళ్ళి ఎస్ఐ చేసిండు సార్ కేసీఆర్ అని. ఎందుకు రానాడు? నీ ఏరియా బెల్ట్ షాపులు తక్కువ వచ్చినాయి, ఇన్కమ్ తక్కువ వచ్చింది కాబట్టి నువ్వు సస్పెండ్. అంటే తాగుబోతులు అడ్డా చేసిందే కేసీఆర్. హెలికాప్టర్ ఎక్కి దిగుతాం మీరు చూసాను కదా, హెలికాప్టర్ ఎక్క దిగా చూసాను కదా. పెట్టింది వాళ్ళు అయ్యా టీఎఫ్ కట్టి తాగుబోతులు అడ్డా అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి అది బార్లు చేసినావు. దానికి తాళ చేతులు ఇవ్వలే, బాత్రూమ్ ఇవ్వలే, వాటర్ కనెక్షన్ ఇవ్వలే. ఒక్కడన్నా ఇళ్ళలో పోయిన డబల్ బెడ్రూమ్లో నల్గొండకు వచ్చి వెంకరెడ్డి రా ఛాలెంజ్ అంటారు.
అరే నువ్వు ఫస్ట్ మీ అయ్యారు రమ్మను ఫామ్ హౌస్కి వెళ్ళి రమ్మను, నేను వెయిట్ చేస్తున్నా, మీ అయ్యతో ఛాలెంజ్ చేస్తా. నీది దొంగ దీక్ష, నీది దొంగ తెలంగాణ పోరాటం. 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకొని ఈరోజు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను ఎమ్మెల్యే శాసనసభ రద్దు చేసి ఇదే గాంధీ వాళ్ళు సత్యాగ్రహం చేసిన. నేను పోరాటానికి భయపడే కానీ నీలాంటి ఈడీ కేసులు సిబిఐ కేసులతో చర్చలకు పోతే నా వాల్యూ పోతుంది. తెలంగాణ కోసం 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నా. అందరికీ తెలుసు, మా శ్రీకాంత్ సార్ శవాన్ని చూసి మంటలలో కాలిపోతుంటే నాకు పదవిలో ఉండబుద్ధి కాలే. నువ్వు మీ నాయన రాజీనామా, ఎలక్షను, బై ఎలక్షను, కలెక్షను, ఆందోళన బెదిరియా. నీకు నాకు పోటేది నా నాయన. నువ్వు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేసిన ఉప్మా తినుకుంటా విటమిన్ ఇంజక్షన్ తీసుకుని గోనె ప్రకాశ్ రావు దగ్గర రిపోర్ట్ ఉంది. నేను గడియారం చౌరస్తలు రోడ్డు మీద చేసిన ఉస్మానియాల రిపోర్ట్ ఉంది, తీసుకోండి. నేను చచ్చిపోయే పరిస్థితులు అరెస్ట్ చేయించిన కిరణ్ కుమార్ రెడ్డి మా సొంత ముఖ్యమంత్రి. నన్ను పట్టుకొని ఛాలెంజ్ అంటే నవ్వుతురు పబ్లిక్ కాడ. నల్గొండ నవ్వుతురు. 11 సీట్లు ఒక్కొక్కటి 70,000తో 80,000తో ఎంపీలు 6 లక్షలు 4 లక్షలు గెలిస్తే ఈ బచ్చగాడు 5-6 వేల మంది లేరు. నేను పోయి రోడ్డు మీద నిలబడితే ఈ 10,000 మంది ఏమవుతారు నల్గొండ చౌరస్తల. మా పబ్లిక్ మీటింగ్ పెడితే అలా పల్లీలు అమ్ముకున్నందుకు కూడా రాలే. దానితో నాకు ఛాలెంజ్ అయింది. అందుకనే చెప్తున్నా, ఆ బచ్చగాన గురించి నేను మనం మాట్లాడజా. హరీష్ రావు చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యే, కేటీఆర్ నువ్వు ఎమ్మెల్యే, కేసీఆర్ అల్లుడు కొడుకు జాంతానా. ఇక్కడ చట్టం ఉంటుంది. నువ్వు బీఆర్ఎస్ ఎల్పీ పెట్టుకో, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా నువ్వు కేసీఆర్ ఉంటే పెట్టుకో. డిప్యూటీ లీడర్ హరీష్కి, సిఎల్పి బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ కేటీఆర్కి. అప్పుడు దానికి సమాధానం చెప్తావు. ఉట్టెంపల్లి లేకు ఇంత సీనియర్ మినిస్టర్ నేనేం సమాధానం చెప్పాలి? అందుకనే నీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎన్నుకోలేదు. ఆ లీడర్ 5 సార్లు అసెంబ్లీ పెడితే బయటికి రాలే. ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరం టైం వేస్ట్. దాని బదులు ఇటువంటి బాధ్యతల దగ్గర పోయి ఏమైనా సాయం చేస్తే పుణ్యమని వస్తుంది.